హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ నేను మీ యాంకర్ అహ్మద్. ఈ రోజు మనతోని స్పెషల్ గెస్ట్ చూడండి. ఆ గెస్ట్ ఎవరో కాదు, వ్యాపారవేత్త నుంచెల్లి ఇవాళ పొలిటికల్ లీడర్ కావాలని రీసెంట్లీ మన కవితక్క స్థాపించిన టీఆర్ఎస్ పార్టీలో నేషనల్ స్పోక్ పర్సన్ గా చేరడం జరిగింది. తనకు ఆ సభ్యత్వం కూడా ఇవ్వడం జరిగింది. అసలు ఇన్ని పార్టీస్ ఉన్న తర్వాత కూడా ఎందుకు కవిత గారి పార్టీ ఎంచుకోవడం జరిగింది? అంటే ఉమెన్ ఏమన్నా సపోర్టింగా లేకుంటే ఏంటిది? అసలు కవిత గారి గురించి ఏం తెలుసో ఇప్పుడు మనము సురభి గారిని అడిగి తెలుసు ప్రయత్నిద్దాం. నమస్తే మ్యామ్. నమస్కారం ఎలా అండి. హౌ ఆర్ ఉన్నారు? యూ డూయింగ్? బాగున్నా. గుడ్, మీరు? గుడ్, గుడ్. సారీ ఐ వాస్ ఎ లిటిల్ లేట్. నో ప్రాబ్లమ్. ఇది మాకు అలవాటే. ఓకే. సురభి గారు చాలా చాలా బాగుందండి. అవునా? మా అమ్మగారు పెట్టారు. థాంక్ యూ సూపర్ సో అండి. మచ్. థాంక్ యూ. కండువా యేసుకున్నారు కదా మీరు. హ్మ్. కండువా యేసుకునే ముందు హ్మ్. మనకు దాని గురించి తెలిసి ఉండాలి. హ్మ్. ఆ వ్యక్తి గురించి, ఆ హ్మ్. పార్టీ గురించి. హ్మ్. కవితక్క గురించి మీకేం తెలుసు? ప్రజలకి తెలవనిది నాకు పెద్దగా ఏం తెలవదు అహ్మద్. షీ ఈస్ బీన్ అన్ ఓపెన్ బుక్ టు ద పీపుల్ ఆఫ్ తెలంగాణ ఫర్ ది లాస్ట్ 20 ఇయర్స్, 25 ఇయర్స్ కదా! ఆ పట్టుదల ఉన్న వ్యక్తి, ఓ మహిళ, అంత ఫోకస్ ఉన్న ఒక మహిళ, ఆత్మగౌరవం కోసం కొట్లాడుతున్న మహిళ పక్కన నించోవాలి అనేది ఈజ్ అ is a conscious decision that I made. The problems that she went through, what she faced as a human being, forget even as a female, as a human being, what she faced, it was all too much for me to take. Sitting on the outside, it didn't make sense anymore. I wanted to get into a fight with everybody for her, and that's what I'm doing. ఓకే. అంటే ఆమె స్ట్రగుల్స్ అయ్యారు. ఆ ఉద్దేశ్యంతోనే మీరు ఆమెను ఎంచుకోవడం జరిగిందా? లేకుంటే మన స్టేట్‌కి ఏమైనా యూజ్ అవుతదనే గొప్ప ఉద్దేశంతోనా? నాయకురాలు కదా అహ్మద్ ఆయన. ఆ! ఆమె ఓకే. ఇక్కడ ఆహ్, ఆ ప్రాసెస్‌లో వచ్చేసి 20 ఇయర్స్ తను ఇచ్చిన తన లైఫ్ తెలంగాణకి జనాలు మర్చిపోయినారు. ఆ టైంలో 2013లో అనుకుంటా కేటీఆర్ గారే గాని, కేసీఆర్ గారే గాని, కవిత గారే గాని దే వెంట్ టు ఢిల్లీ తెలంగాణ రావాలి అని జెప్పేసి. 2 మంత్స్ అయింది. వాళ్ళు ఢిల్లీలోనే ఉన్నారు. ఇంకా సోనియా గాంధీ గారు మీటింగ్ ఇవ్వడం లేదు. ఆ మొమెంట్‌లో ఆయన పేరు గుర్తు రావడం లేదు నాకు. I don't get it properly. There was a very close aide to Sonia ఓకే. Gandhi garu, and Kavita garu reached out to him personally, హ్మ్. saying, "I need this done, Andi," and చెప్తే Kavita garu facilitated the meeting between that gentleman and Mr. KCR. ఆ మీటింగ్ జరిగిన తర్వాతనే తెలంగాణ అనేది సోనియా గాంధీ గారి దాకా వెళ్ళడం జరిగింది. సోనియా గాంధీ వచ్చి కేసీఆర్ గారిని కలవడం జరిగింది. దాని తర్వాత తను ఎంత స్టేట్‌కి వాటెవర్ షీ డిడ్ బీ ఇట్ ఫ్రమ్ బతుకమ్మ, షీ లెఫ్ట్ హర్ ఎంటైర్ ఫ్యామిలీ. ఇప్పుడు ఒక పాలిటిక్స్ అని ఒక దాంట్లో దిగితే టైం ఉండదు కదా! తను టీఆర్ఎస్ అప్పుడు టీఆర్ఎస్‌లో ఎళ్ళే ముందు షీ హ్యాడ్ హర్ ఓన్ ఇన్‌స్టిట్యూషన్ జాగృతి అని జెప్పేసి. అవును. 8 ఇయర్స్ అడగలేదే తను. ఏ రోజు నాకు మంత్రి పదవి గావాలి, ఎంపీ టికెట్ ఇవ్వండి, ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వండి అని అడగలేదే. వాళ్ళు పిలిచి ఇచ్చారు. 2014లో కేసీఆర్ గారు పార్టీ పిలిచి కవిత గారికి టికెట్ ఇచ్చారే తప్పించి, తను పోయి ఎక్కడ అడిగింది లేదే. ఇవన్నీ అయి ఫాస్ట్ ఫార్వర్డ్. ఓకే. 8 ఇయర్స్ బతుకమ్మ అనే ఒక దీన్ని తెలంగాణ ప్రజల దాకా తీసుకుపోయి అంత గొప్పగా 30 కంట్రీస్ ఈరోజు సెలబ్రేట్ చేస్తుందంటే అది ఎవరి వల్ల? కవిత గారి వల్ల. రైట్? ఆ 8 ఇయర్స్ అయిన తర్వాత ఎప్పుడైతే టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినారో దే ఆస్క్డ్ హర్ టు కట్ డౌన్ యువర్ ఎఫర్ట్స్. ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇది? అక్కడ ఉన్న పాయింట్ ఏందంటే తను మహిళగా పుట్టడం ఒక ఇదైపోయింది. ఇట్ ఈస్ ప్యూర్ ఎ పేట్రియార్కీ ఇష్యూ దట్ షీ ఫేస్డ్. సేమ్ థింగ్ యూ థింక్ ఇఫ్ కేటీఆర్ హాడ్ గాన్ త్రూ, పార్టీ వుడెంట్ స్టాండ్ బై హర్, ఫ్యామిలీ వుడెంట్ స్టాండ్ బై హర్. నిలుస్తారు కదా! హ్మ్. ఒక అమ్మాయిగా పుట్టిన వల్ల ఇంత ఇబ్బంది పడుతున్నారంటే తన పక్కన నించోవడంలో తప్పేముంది? అంటే మీరు నిల్చోవడం అసలు యాక్చువల్లీ కేసీఆర్ గారిని తండ్రిని కాదని బయటికి రావాల్సినంత అంశం ఏముంది చెప్పండి? బై అంటే ఒక్క సొసైటీ కోసం ఇంత 10 సంవత్సరాల నుంచి లేని బాధ ఇప్పుడు 20 ఎందుకు బయటకు 20 ఏళ్ల 20 ఇయర్స్ తర్వాత మన పార్టీ 2 సార్లు టర్మ్స్‌లో వాళ్ళ నాన్న అయినప్పుడు ప్రశ్నించడానికి అప్పుడు ఉండి ఎందుకు ప్రశ్నించలేదు? అప్పుడు ఉండి డ్యాడీ వాళ్ళ నాన్న పక్క నుండి కేసీఆర్ గారి పక్క నుండి పనులు ఎందుకు చేపియలేకపోయింది? ఎందుకు అక్కడ క్వెషన్ చేసి ఇప్పుడు బయటికొచ్చేసి అవును మా బీఆర్ఎస్ పార్టీలో ఇది జరుగుతుంది అని ప్రశ్న అప్పుడు గొంతుగా ఎందుకు రాలేదు? ఎందుకు సెపరేట్ అయిన తర్వాత ఈ మాటలన్నీ వస్తున్నాయి? ఫస్ట్ పాయింట్ ఏమని మీరిక్కడ 2 క్వెషన్‌లు అవును. అడిగారు. నేను మీకు ఒక ఫస్ట్ క్వెషన్‌కి ఆన్సర్ చెప్తాను. కవిత గారు పార్టీ నుంచి బయటికి రాలేదు. కవిత గారిని సస్పెండ్ చేశారు. లెట్ దట్ అవును. బి యెస్. వెరీ యెస్. వెరీ క్లియర్. ఇది జర్నలిస్ట్ మీలాంటోళ్ళు ఎందుకు వై డు యూ గైస్ గెట్ ఇట్ రాంగ్ అనేది నాకు అర్థం కాదు.
100 సార్లు తనను అడిగే ప్రశ్న ఏంది మీరు ఎందుకు బయటికి వచ్చినారని చెప్పి, నన్ను అడిగే ప్రశ్న ఏంది మీరు ఎందుకు బయటికి వచ్చినారని చెప్పి. మేము రాలేదయ్యా, ఎలగొట్టారు మమ్మల్ని, ఏం చేయమంటావు అప్పుడు? లెట్ మీ ఫినిష్. ఓకే. ఆ సస్పెన్షన్ ఆర్డర్ వచ్చింది దేనికి? యాంటీ పార్టీ యాక్టివిటీ అంటారు అనేసి ఇస్ ద రీజన్ దట్ దే గేవ్. యాంటీ పార్టీ యాక్టివిటీ ఏం చేసింది ఆవిడ? తను పెట్టిన ప్రెస్ మీట్ ఒకటి ఆ సస్పెన్షన్ ఆర్డర్ వచ్చే ముందు. ఆ ప్రెస్ మీట్ ఏంటి? కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేసి కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి గురించి కేసీఆర్ గారికి ఒక లీగల్ నోటీస్ రిలీజ్ చేశారు. ఆ లీగల్ నోటీస్ కి కవిత గారు బయటకు వచ్చి ఏం చెప్పారు? మీరు కేసీఆర్ గారి మీద ఎందుకు పడేడుస్తున్నారు, అక్కడ అవినీతి చేసింది హరీష్ రావు గారు కదా, మీరు ఎందుకు వారి మీద పడట్లేదు అని చెప్పారు. ఇది యాంటీ పార్టీ అయిపోయిందా? చెప్పాలి మీరేమన్నారు. దాని తర్వాత ఇమీడియట్ గా సస్పెన్షన్ ఆర్డర్ వచ్చింది. ఒక షో కాజ్ నోటీస్ లేదు, ఏమీ లేదు, పిలిచి అడగాలి కదా, అవునా కాదా చెప్పండి. సో మెనీ టైమ్స్ కాదు, ఒక ఇదైతే నాకు గుర్తు బాగా, భవన్లో కూర్చొని ఆవిడ చెప్పారు ఇవన్నీ అయ్యే ముందే, దెర్ ఇస్ అ ఆర్మీ ఆఫ్ సోషల్ మీడియా పీపుల్ హూ ఆర్ గ్యాంగ్డ్ అప్ అగేన్స్ట్ మీ టు రూయిన్ మై స్టాచర్, రెప్యుటేషన్ అండ్ నేమ్. హూ కేమ్ ఫార్వర్డ్? ఎవరు వచ్చారు బీఆర్ఎస్ నుంచి? ఎవరు రాలేదే. వర్కింగ్ పార్టీ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి గురించి చెప్తాను, అన్నగా మర్చిపోండి. వర్కింగ్ పార్టీ ప్రెసిడెంట్ గా మహిళ భవన్లో కూర్చొని నాకు ఇబ్బందులు అవుతుందంటే వచ్చి మీరు ముందు నుంచి చేయబట్టుకోరు, చేస్తారు కదా. ఎంతో పవిత్రంగా, నేను చెప్పాల్సింది లేదు, బతుకమ్మ అనే ఒక ఫెస్టివల్ తను ఎంతో పవిత్రంగా తీసి బతుకమ్మ షీ కీప్స్ ఇట్ హియర్, దాని మీద కూడా లిక్కర్ బాటిల్స్ పెడతారా? ఆ కేసే లేదు అసలు. షీ వాజ్ ఆనరబుల్లీ డిశ్చార్జ్డ్ ఫ్రమ్ ద కేస్. యాడుందాడ కేసే లేదే, ఏడుకెళ్ళించి పుట్టుకొచ్చింది. మరి ఇప్పుడు కేటీఆర్ గారు తను డిశ్చార్జ్ అయింది అని చెప్పి ఒక 1 hour కి ట్వీట్ పెట్టారు. ఒక 1 hour ఆల్సో దే డిడ్ నాట్ లెట్ హర్ లివ్ పీస్ఫుల్లీ. దేనికి కక్ష? చుట్టూ జర్నలిస్ట్ మీడియా అడిగేది ఎవరిని? కవిత గారిని. కేటీఆర్ గారిని కేసీఆర్ గారిని ఎందుకు అడగరో నాకు అర్థం కావడంలా. రైట్. ఓకే. అంటే ఇప్పుడు నిజంగా మీకు అర్థమవుతుందా? అంటే కల్వకుంట్ల అంటే పేరు ఇప్పుడు ఆమె తండ్రి బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి రావడం జరిగింది, పంపించడం జరిగింది, ప్రశ్నించడం జరిగింది, సంథింగ్ ఏదో ఇన్నర్ గా జరిగిపోయింది. అంటే ఇది బయటకు వచ్చి వాళ్ళ తండ్రి అంటే ఫస్ట్ కేసీఆర్ గారిని అడగకుండా ప్రెస్ మీట్ పెట్టారన్న ఉద్దేశంతో వాళ్ళకి ఏమైనా అనిపించిందేమో. ఉండొచ్చు, వాళ్ళు చెప్పింది లేదే. చెప్పుంటే దాంట్లో పద్ధతి ఉండేది, ఓ పాడు ఉండేది. యూ డోంట్ సీ ఎనీ కైండ్ ఆఫ్ అంటే చాలా మంది జనాలు ఏమంటున్నారంటే ఈమెకి ఫోకస్ వస్తలేదు. అంటే కల్వకుంట్ల కవిత బయటికి రావాలంటే ఓన్లీ బతుకమ్మ అప్పుడే ఫోకస్ అవుతుంది. అంటే ఇప్పుడు లిక్కర్ స్కామ్ అనేది ఒక నింద పడింది, తను చేసినా చేయకున్నా నా లిక్కర్ స్కామ్ కవిత గారని కొంచెం ఇప్పుడు మీరు చెప్తున్నారు, మీమ్స్ చేసిన అది పడిపోయింది. బయట పార్టీ పెట్టుకుంటే అన్న నేను ఒక ఈ లిక్కర్ అనేది కొన్ని ఏమైతే ఉన్నాయో నేను ఎస్టాబ్లిష్ చేసుకోగలుగుతానేమో ఉద్దేశంతో బయటికి రావడం జరిగింది కొంతమంది అంటున్నారు. తర్వాత వీళ్ళు ఎలక్షన్స్ అప్పుడు మళ్ళీ నాన్నతో బీఆర్ఎస్ తోనే కలిసిపోతుంది అన్న వార్తలు, ఇది నిజమా అబద్ధమా మీకు తెలిసినంత వరకు? ఖచ్చితంగా అప్పదు. మాలాంటి వాళ్ళు మరి ఎందుకు ఆ పక్కన నించుంటాం? ధైర్యం ఉండొద్దు? ఈ రోజు నేను మీ ముందు కూర్చొని ఇట్లా మాట్లాడుతున్నాను అంటే తనిచ్చిన ధైర్యమే కదా. ఇలాంటి వాళ్ళే వైఎస్ఆర్ టీపీ షర్మిల గారి పార్టీలో కూడా ఇట్లే కూర్చొని మాట్లాడారు కండువలు వేసుకొని. ఇప్పుడు ఎక్కడున్నారు షర్మిల గారు? ఎక్కడున్నారు? కండువ వేసుకున్న నాయకులు ఎక్కడున్నారు? చాలా మంది లాస్ అయిపోయారు. ఇప్పుడు తనను కూడా ఏమంటున్నారు, సెకండ్ షర్మిల, అక్కడ అక్క ఇక్కడ చెల్లె అన్నట్టు, ఈమె అక్క లేకుంటే ఆమె చెల్లెలాగా. ఓపెనింగ్ కూడా ఎలా చేశారు? ఇనాగ్రేషన్ టిఆర్ఎస్ పార్టీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా షర్మిల గారి చీరకట్టే కట్టడం జరిగింది, షర్మిల గారి లాగా మాట్లాడమే జరిగింది, పార్టీ ఓపెనింగ్ కూడా జరిగింది. సేమ్ మీరు కూడా చూడొచ్చు, అవి రెండు కలిపారు షర్మిల గారిని. ఈమె ఏమంటారు అంటే ఇది కూడా ఈ పార్టీ కూడా ఎటు వెళ్తుందో తెలియదు. ఎందుకు తెలియదు? చూడండి అహ్మద్ గారు, షర్మిల గారి విషయం షర్మిల గారిది, దాని గురించి మాట్లాడే అర్హత నాకు లేదు. ఎగ్జాంపుల్ చెప్తున్నా లేదు. లెట్ మీ బి వెరీ వెరీ క్లియర్. I do not in any way have any kind of idea as to what happened with Mrs. Sharmila. First point is that I know what is happening with Kavita garu. So ఇక్కడ కంపారిజన్ అనేది జనాలు ఎందుకు చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. అది విమెన్ ఫెయిల్యూర్ సెంట్రిక్ గా తీసుకొని ఎందుకు కవిత గారిని పోలుస్తున్నారని కూడా అర్థం కావడం లేదు. ఎన్నో మగోళ్ళు వచ్చి పార్టీ పెట్టినారు అబ్బా తెలంగాణలో, ఎన్నో సో మెనీ పీపుల్ ఫెయిల్. ఆ టైంలో ఉద్యమం వెనెవర్ ద స్టేట్ స్ట్రగుల్ వాస్ హ్యాపెనింగ్, ఆ టైంలో కేసీఆర్ కూడా ఇదే ఇలాంటివే కండువ కప్పుకొని బయటకు వచ్చిన మనిషినే కదా. ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ స్టెప్. ఎవ్రీథింగ్, ఒక ఇల్లు కట్టాలంటే ఎన్నో ఏళ్ళు పడుతుంది, 2 ఏళ్ళైనా పట్టదు ఇల్లు కట్టడానికి.
మేము పార్టీ బిల్డ్ చేస్తున్నాం. మేము ఎందుకు ఫెయిల్యూర్ అవుతుందని అనుకుంటాం? ఓ బిజినెస్లు ఉంటుంది అహ్మద్, 100 బిజినెస్లు పెడతారు, దాంట్లో 20 సక్సీడ్ అవుతుంది, 80 ఫెయిల్ అవుతుంది. మేము ఫెయిల్ అవుతామని ఎందుకు అనుకుంటాం ఫస్ట్?